SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. కొన్నాళ్ళ క్రితం న్యూస్ పేపర్లో ఒక కథనం చదివాను. పీకల వాగులో ఒక చిన్న బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. NDRF టీం వచ్చింది, పగలంతా రెస్క్యూ ఆపరేషన్ చేసింది. సాయంత్రానికి రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ అయింది. సో తల్లిదండ్రులకేం బాలుడు జాడ దొరకలేదు. అప్పుడు నల్ల దుస్తులు ధరించిన ఒక 4 యువకులు అమాంతం పీకల వాగులోకి దూకేశారు. కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి, ఓ పక్క రక్తం కారుతుంది, మరో పక్క పాములు బెదిరిస్తున్నాయి. అవన్నీ ఏటి లెక్క చేయకుండా రాత్రంతా బాలుడి కోసం గాలించారు. దురదృష్టవశాత్తు బాబు చనిపోయినా సరే ఆ బాలుడి మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి అందజేయగలిగారు. ఈ 4 యువకులు మరెవరో కాదు, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు. ఈ వార్త చదువుతున్న నా చేతిలో పేపర్ చాలా తేలిగ్గానే ఉన్నా ఈ కథనం చదివిన తర్వాత నా హృదయం మాత్రం అమాంతం బరువెక్కిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పావులు రమేష్ గారి ఆధ్వర్యంలో రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను కలవటం ఆ రోజు నాకు కలిగిన అవకాశం, అదృష్టమనే భావించాలి. ప్రశ్నలు సంధించి సమాచారం రాబట్టడానికి వారేమీ అజ్ఞాతవాసి కాదు, ప్రజలందరికీ సుపరిచితులైన శ్మశానవాసి. అందుకే నా ప్రశ్నలలోనే వారి స్వభావాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే రుద్ర సుబాని గారు. నమస్తే. మానవత్వానికి సరికొత్త నిర్వచనం మా స్నేహం. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు. బోర్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అనేవి రుద్ర చారిటబుల్ ట్రస్ట్ నినాదాలు మాత్రం కాదు, నిజాలు. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రస్థానం ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎందరితో మొదలైంది సార్? సార్ ఇది ఇప్పుడు మొదలైంది కాదండి. సుమారు ఒక 25 years అబౌవ్, అంటే 25-26 సంవత్సరాల క్రితం కొంతమంది స్నేహితులతో, మాకంటే ముందున్న ఎల్డర్స్, కొంతమంది అన్నయ్య వాళ్ళ సహకారంతో ఈ రోడ్ సైడ్ ఉండేటువంటి వాళ్ళకి ఫుడ్ అది పెట్టడం చేస్తుండేవాళ్ళం. వీక్లీ వన్స్ అది ఫుడ్ అది ప్యాకెట్స్ రోడ్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా చేస్తుండేవాళ్ళం. అప్పుడు శంకరులాస్ సెంటర్లో ఒక పెద్ద ఆయన, మనం రెగ్యులర్గా ఫుడ్ పెట్టేటువంటి ఒక తాతగారు చనిపోవడం జరిగింది. అప్పట్లో మాకేమీ తెలీదు. అప్పుడు అన్నయ్య వాళ్ళ సలహా తీసుకొని వారి ద్వారా మాట్లాడి శ్మశాన వాటికి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వారి ఆధ్వర్యంలో, అంటే అప్పుడు మన దగ్గర అమౌంట్లు కూడా ఉండేవి కాదు, అన్నయ్య వాళ్ళని అడిగి వారి డబ్బు కట్టిస్తే అక్కడ మొట్టమొదటి ప్రయాణం మొదలైందండి. అంటే మాకు తెలియదు, శ్మశాన వాటి వరకు చేర్చగలిగాము. అక్కడ అంత్యక్రియలు చేయడానికి అక్కడ శ్మశాన వాటికలో కళ్యాణ్, శ్యామ్ అని కాటికాపర్లకు పనిచేస్తారు. పైన పెట్టి అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఆయిల్ వేసేసి అగ్గిపుల్ల వేస్తే అది వెలగలేదు. అప్పుడు అన్నయ్య, మా ఇంటి వద్ద శ్మశానం ఉన్నది, ఆ శ్మశాన వాటికలో ఇట్లా కుండ పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అని అడిగితే, రోడ్డు మీద చనిపోయే వాళ్ళకి ఏం అవసరం లేదు నాన్న, అనాథ శవానికి అవసరం లేదా. రైట్ అన్న, మేము ఇక్కడ వరకు తీసుకొచ్చాం కదా, మేము చేస్తామని అడిగితే మీ ఇష్టం అమ్మన్నారు. అక్కడే ఎవరో వాడి వదిలేసినటువంటి దుస్తులు ఉంటాయి. అక్కడ ఒక పెద్ద ఆయన ఎవరో వాడి వదిలేసిన లుంగి ఒకటి ఉంటే దాన్నే వాష్ చేసుకొని స్నానం చేసి ఆ వస్త్రాన్ని కట్టుకొని ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే కొండిచ్చాడు. ఏమీ తెలియదు. ఒకప్పుడు మా ఇంటి ముందు చూసేటువంటి శ్మశాన వాటికలో కార్యక్రమాలు జరుగుతూ చూసి అలా కుండ పైన పెట్టుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసి, నాతో పాటు శివ అనే ఒక స్నేహితుడు ఉన్నారు, అతను నేను కలిసి తలకూరి పెట్టడం జరిగింది. వారి అస్థికలు తీసుకొని వెళ్ళి ఇక్కడ మన పొన్నూరు రోడ్లో నారాకూరు దాటిన తర్వాత సాగర్ది కెనాల్ ఒకటి ఉంది, అక్కడ కలపడం జరిగింది. అది మొదటి అడుగు. అలా చాలా స్వచ్ఛంద సంస్థల్లో ఒక వాలంటీర్గా సర్వీస్ చేస్తూ వచ్చాను. మీరు అంతకుముందు కూడా ఈ పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయటం, ఉన్న స్నేహితులందరినీ, ఫ్రెండ్స్ అందరినీ ఒక చైన్ లింక్గా ఏర్పాటు చేసుకొని సుమారు 169 మంది స్నేహితుల కుటుంబ సభ్యులతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్స్తో ఎటువంటి సర్వీస్ అయినా చేయడానికి మేము వస్తామని వాళ్ళందరూ కన్సల్ట్ చేసిన తర్వాత ఈ రుద్ర ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది సార్. ఓకే, గుడ్ సార్. ఎంతమందితో స్టార్ట్ అయింది సార్ రుద్ర ఆ రోజు? సార్ స్టార్ట్ అయినప్పుడు ఒక 7 ఫ్రెండ్స్ ఉన్నారండి. అందరూ అనుకొని అంతా అరే ఒరే బాబాయ్ మామ స్నేహితులు అలా అనుకొని స్టార్ట్ చేశాము. ఈరోజు అదే స్నేహితుల కుటుంబం, మాదొక వాట్సాప్ గ్రూప్ ఉందండి, 169 మంది ఉంటారు. 169 మంది రుద్ర కుటుంబ సభ్యులు. అవును సార్. 7గురితో మొదలైంది మీ ప్రస్థానం. అవును సార్. నేడు సప్త సముద్రాలను దాటింది మీ ఖ్యాతి సార్. ధన్యవాదాలు సార్. సార్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ నిస్వార్థమైన సేవా సంస్థ. ఉన్న స్వార్థమంతా అందరూ నా కుటుంబ సభ్యులు అని భావించడం మాత్రమే. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ మీరు పెట్టుకున్న ఆశయాలు ఏమిటి సార్? లక్ష్యం ఏమిటి?
సార్ ప్రత్యేకంగా అంటూ ఏం లేదు సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నా ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదరు, వైఫ్, పిల్లలు, రిలేషన్స్ ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా ఏదైనా అయితే నేను ఎలా రియాక్ట్ అవుతానో అలా కళ్ళ ముందు కనిపించినా, మా చెవికి వినిపించినా అలాగే రియాక్ట్ అవ్వాలని ప్రతి ఒక్క స్నేహితుడు కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప స్పెసిఫిక్గా ఇదే సర్వీస్ చేయాలి, ఈ సర్వీస్ మనం ఇంతవరకే లిమిట్ అని ఏం లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ మనకి సరిపోయినా సరిపోకపోయినా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. వెరీ నైస్ సార్. సార్, పుట్టుకేమో ముస్లిం, వేషధారణేమో హిందూ. అలాగని చెప్పి ఓం భీమ్ బుష్ స్వామి మాత్రం కాదు. కావాలని పెంచిన గడ్డము కాదు, కుదరక పెంచిన జుట్టు కాదు. ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయే రూపం. అసలు ఏమిటి రహస్యం? అట్లా ఏం లేదు సార్. నాకు అంటే ఫ్రెండ్సే మోటివేషన్ అండి, వేరే ఏం లేదు. పుట్టుక ముస్లిం, నేను నమాజ్కి వెళ్తాను, నా స్నేహితులతో పాటు టెంపుల్స్కి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను. పలానా చోటకి పలానా రిలీజియన్లో వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఎందుకో నా మైండ్ సెట్ అలా లాక్ అయింది. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక ముస్లింగా పుట్టాను, మా మదర్ అండ్ ఫాదర్ ముస్లిం, నన్ను నా స్నేహితుడు అమర్ చంద్ హిందూ, వాళ్ళ మదర్ నన్ను పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను ముస్లిమా హిందూనా? అది తెలియదు. మనం పెట్టుకునే కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అయినా ఎవరైనా ఇస్తున్నాం, ఎవరికైనా ఫుడ్ కావాలన్నా ఎవరు పెట్టినా వెళ్తున్నాం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు పక్కన. ఎందుకో స్పెసిఫిక్గా ఇలా ఉండాలని లేదు. ఎవరు దేంట్లోకి వెళ్తే కలిసిపోతారో దాంట్లోకి నేను వెళ్ళిపోతా. ఇలా ఉండాలని లేదు. నా మత ధర్మం ముస్లిం కాబట్టి ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటాను, నమాజ్కి పర్ఫెక్ట్గా వెళ్తాను, ఆ రోజా ఉన్నంత వరకు అవి అలా పాటిస్తాను. అలాగని విడి రోజుల్లో అలా ఉండననేం లేదు. నా పేరు సుబానీ సార్, పేరు చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. అలాగని నేను ఇలాగే ఉండి చేయాలని రూల్ లేదు. ఎలా ఉన్నా అన్ని రకాల కార్యక్రమాలు నేను చేయడానికి అర్హుడిగా ఉండాలని ఒక చిన్న ఆశ, అంతే. అద్భుతం సార్. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. వాలంటీర్ అని మాత్రమే చాలా సున్నితంగా చెప్తుంటారు. ఏ ప్రశ్న అడిగినా కానీ స్నేహితులు లేకుండా సమాధానం ఉండదు. రుద్ర అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తుల సమూహం. ఇంత గొప్ప టీం వర్క్ ఎలా సాధ్యమవుతుంది మీకు? మీరు వేసిన ప్రశ్నలోనే దానికి ఆన్సర్ ఉందండి. టీం వర్క్ అని మీరే అంటున్నారు. అందరూ కలిస్తేనే అది నడుస్తుంది. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా స్నేహితులు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని నాకు తెలియజేస్తుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్నేహితుడు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం బ్రాడీపేటలో ఉన్నాం సార్. ఈ బ్రాడీపేట ఏరియాకి సంబంధించి ఏదన్నా ఒక ఎమర్జెన్సీ సర్వీస్ మనం చేయాల్సి ఉంది. ఇక్కడ వాలంటీర్స్ టీం ఉంటారు. ఫస్ట్ ట్రస్ట్ నెంబర్కి కాల్ వచ్చినా వారికి నేను ఇంటిమేట్ చేస్తాను. వారు అందుబాటులో ఉంటే మాకంటే ముందు వాళ్ళు వెళ్ళి ఇంటరాక్ట్ అవుతారు, ఎవరైతే సమ్ ఎమర్జెన్సీ పర్సన్ ఉన్నారు. అట్లా గుంటూరు సిటీలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో కూడా స్నేహితులు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు సార్. వాళ్ళ టీం వర్క్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గ్రేట్ సార్. రైట్ సార్, ముంబై ఉగ్రదాడి మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఆ ఉగ్రదాడిలో వీర మరణం పొందే ముందు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన సహచరులతో ధైర్యంగా చెప్పిన చివరి మాట, డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్ అలోన్. మీరెవ్వరూ రావద్దు, నేను ఒక్కళ్ళనే వాళ్ళని హ్యాండిల్ చేస్తానని చెప్పిన ధైర్యంగా చెప్పిన మాట. కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పుడు గుంటూరులో సంభవించిన తొలి మరణానికి కనీసం ముఖానికి మాస్క్ లేకుండా, చేతులకి గ్లౌస్ లేకుండా మీరొక్కరే ధైర్యంగా ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మీకు భయం అనిపించలేదా? యాక్చువల్గా కోవిడ్ టైంలో అంటే నేను ఎప్పటి నుంచో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్వీస్ చేస్తున్నాను. అంటే పలానా బాబుకు కాల్ చేస్తే వస్తాడు, ఎవరైనా చనిపోయిన వారికి కానీ ఏదైనా బ్లడ్ కావాలన్నా ఏదైనా తనకు చేతనైనా హెల్ప్ చేస్తాడని ఒక నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. ఆ నమ్మకంతోనే హాస్పిటల్ నుంచి నాకు కాల్ వచ్చింది. వెళ్ళాను, నైట్ టైం వెళ్ళాను. వెళ్తే బ్రదర్ ఇట్లా కోవిడ్లో ఒక వ్యక్తి చనిపోయారు, క్రిమేట్ చేయాలి అని అడిగితే సరే అండి చేద్దాం, దాన్ని ఏముంది అంటే వాళ్ళు వెహికల్ అది ఏర్పాటు చేసుకోమన్నారు. అంటే చూస్తే అక్కడ ఏంటంటే డెడ్ బాడీ మొత్తం ఒక కిట్ వేసేశారు. ఆ బాడీతో ఉన్న వ్యక్తి కూడా ఒక గ్రీన్ కలర్ కిట్ వేసుకున్నాడు. అదే పీపీఈ కిట్లు అంటున్నారు ఇప్పుడు. ఆ కిట్ వేసుకున్నారు. ఆ బాడీ దగ్గరికి వెళ్ళాలని నాకు ఆ కిట్ వేశారు. సార్ మీరు నమ్మరు, ఒక 10 to 15 minutes అది నా ఒంటి మీద ఉంది. ఆ డ్రెస్, గ్లౌజులు వేసేసారు, మాస్క్ పెట్టారు. ఈ కళ్ళు తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు. ఆ 10-15 నిమిషాలకి నాకు అతలాకుతలం అయిపోయింది, నా వల్ల కావట్లేదు. సరే, నాకు కానీ మా టీంకి కానీ ఉన్నటువంటి ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఎవరో అతను మాకు తెలియదు. అది ఎవరైనా కానివ్వండి, నార్మల్ డేస్లో కూడా చనిపోయిన వ్యక్తిని మేము చూస్తున్నాం,
మమ్మల్ని చనిపోయిన వ్యక్తి కూడా చూస్తూ ఉంటాడు, అతను ఎవరో మనకు తెలిసినట్టు మనం ఎవరో అతనికి తెలియాలి, ఒక చిన్న అదే మైండ్లో ఒక చిన్న ఇది ఉంటుంది. అంటే చనిపోయిన వ్యక్తి ఫేస్ చూడకుండా నేను చెయ్యను, నా టీంలో ఎవరూ చేయరు. ఆ బాడీ ఎంత డీకంపోజ్ అయిపోయినా ఎంత డ్యామేజ్ అయినా చెయ్యము. సరే ఒకసారి ఫేస్ చూడాలంటే కాదు, కుదరదు అన్నారు. లేదండి నేను చూడకుండా నేను అసలు చేసే సమస్య లేదు, అతనికి నేను తెలియకపోవచ్చు, నేను పలానా వ్యక్తికి నేను సర్వీస్ చేస్తున్నానని నాకు తెలియాలి కదా అంటే అరిచారు కొంచెం. అంటే ఉన్న చనువు మీద స్వతంత్రం మీద చెప్తే వినవేంది మూర్ఖంగా వెళ్తామని. వాళ్ళు ఏదో కాగితాలు అది రెడీ చేసి ఈలోపు జిప్పు తీసి ఓపెన్ చేసి చూశాను. చూస్తే నార్మల్గా ఉన్నారు, కొద్దిగా నురుగా ఉంది సైడ్ ఫోమ్ కొద్దిగా లైట్గా. సార్ నేను కొన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను గుంటూరు సిటీలో. నా స్నేహితుల సహకారంతో కుళ్ళిపోయి పురుగులు పట్టి, అంటే ట్రేస్ అవ్వదు, ఒక్కొక్కసారి బాడీ ఎక్కడో ఏదో జరుగుతుంది చనిపోవటం, ఇంట్లో ఒక్కోసారి సూసైడ్ చేసుకొని చనిపోయి ఇంటి సభ్యులు ఎవరు లేక డీకంపోజ్ అలా జరుగుతుంది. అటువంటి బాడీస్నే వితౌట్ ప్రికాషన్స్ మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే అప్పటికప్పుడు గ్లౌజులు వేసుకోవాలి అవన్నీ ఉండవు, ఏదో ఎమర్జెన్సీగా అక్కడ ఏదో క్లాత్ తీసుకుంటున్నాం, సెట్ చేసుకుంటున్నాం. నార్మల్గానే ఉన్నాడు కదా, నేను ఇబ్బంది పడుతున్నాను ముందు ఈ కిట్ వల్ల, అసలు వల్ల కాదని వాళ్ళు వచ్చినప్పుడు తీసేసా. అరిచారు, కోపడ్డారు. అన్న ఏదైనా నాది బాధ్యత, అదేంటే నేను పోయేటట్టున్నా, చనిపోయిన అతని సంగతి తర్వాత నేను పోయేటట్టున్నా, నా వల్ల కాదు, నేను ఉంచుకోలేను. అది శానిటైజర్ కొట్టారు, మంట వచ్చేస్తుంది మొత్తం, ఇంకా నాకు వద్దన్నాను. ఆ బాడీ ఉన్న కిట్ మొత్తం బ్లీచింగ్ కొట్టారు సార్, అంబులెన్స్లో కూడా బ్లీచింగ్ కొట్టారు. బరియల్ చేయడానికి ఒక క్రిమిషన్ చేయడానికి ఒక శ్మశాన వాటికి తీసుకెళ్ళాము ప్రస్థానానికి. ఆ ప్రస్థానంలో ఇది ఒక కెలిన్ అనుకోండి సార్, దీనిపైన కట్టెలు పెట్టున్నాయి, దీనికి కూడా బ్లీచింగ్ కొట్టారు. అసలు ముందు వాళ్ళు క్రియేట్ చేసే వాతావరణానికి భయం వేస్తుంది. సరే బాడీని తీసుకొచ్చి పైన పెట్టడం ఒక్కడు పట్టట్లేదు. భగవంతుడి దయ వల్ల చనిపోయిన వ్యక్తి కొద్దిగా పర్సనాలిటీ సన్నగా ఉన్నాడు, మరీ హెవీ కాదు మరీ సన్నగా కాదు, మిడిల్గా ఉన్నాడు. ఆ రోజు ఒక్కడనే వెళ్ళాను. అంటే ఎక్కడ చూసినా కోవిడ్ అంటే అందరూ భయపడుతున్నారు సార్. ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు నేనే వెళ్ళాను, ఎవరికి చెప్పలేదు. మళ్ళీ ఏదన్నా అయితే మన మీద నమ్మకంతో మనకు కాల్ చేశారు, అది మిస్ అవ్వకూడదు, ముందు కాల్ చేశారుగా ముందు వెళ్దామని వెళ్ళాను. సరే ఆ బాడీని తీసుకొని బరియల్ గ్రౌండ్కి వెళ్ళాము. నాకు భగవంతుడితో సమానం సార్. ఒక శ్మశాన కాటి కాపరి ఒక అన్నయ్య ఉన్నారు, శ్రీనివాస్ గారు, సాక్షాత్ నాకు దైవంతో సమానం. ఆయన రెండు చేతులతో మనస్ఫూర్తిగా ఆయన ఎదురుపడితే ఇలా దండం పెట్టినా నేను భగవంతుడి కంటే ఎక్కువగా చూస్తాను ఆయన్ని. వారి సహకారంతో చెప్పాను, సరే చెక్ చేసుకున్నాను అన్నారు. అంబులెన్స్లో నుంచి ఒక్కరినే లిఫ్ట్ చేసుకొని వెళ్ళి కట్టెల మీద పెట్టుకున్నాను, అంత్యక్రియలు చేశాను. ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు. నైట్ జరిగింది కూడా 12:31 ఆ టైంలో, ఇంటికి వెళ్ళలేదు. సరే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నాడు మిత్రుడు అమర్, హౌసింగ్ బోర్డులో ఉంటారు సార్, అతనికి కాల్ చేశాను. నేను ప్రతిదీ అతనికి షేర్ చేసుకుంటాను. భయ్యా ఇట్లా జరిగింది, ఇట్లా చేశాను అంటే, అదేంది నువ్వు ఒక్కడో వెళ్ళావు, చెప్పకుండా వెళ్ళడం ఏంది, చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని ఇంటిమేషన్ ఇచ్చారు అతను. సరే ఇది బ్రదర్ ఇలా జరిగింది, చేసి వచ్చాను, ఇంటికైతే వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర ఏదైనా కావాలంటే చూడండి అంటే, నువ్వు ఎక్కడున్నావో చెప్పంటే నేను పలానా చోట ఉన్నానన్నారు. వారి ఇంట్లో మా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను శ్మశాన వాటికలు ఉంటే అక్కడికి వచ్చాడు. ఏం కాదు భయ్యా రా అన్నారు. ఇద్దరం కలిసి నైట్ బండి మీద తిరిగాం. అతను ఇంటికి వెళ్ళలేదు, నేను ఇంటికి వెళ్ళలేదు, బండి మీద తిరిగాం. ఆ రోజు నెక్స్ట్ డే ఆఫీస్ దగ్గర ఉంటే నాగేశ్వరరావు అని, నాగి బాబాయ్ అని పిలుస్తామండి, అతను ఉన్నాడు. బాబాయ్ ఇట్లా రాత్రి సర్వీస్కి వెళ్ళాం బాబాయ్, ఇట్లా ఎవరు వస్తారు ఎవరు రావరు తెలియట్లేదంటే మీటింగ్ పెట్టుకున్నారు. అనాజు, వెంకటేష్, అమరు, వాసు, చాందు అందరూ ఎంటైర్ టీమ్ స్నేహితులు అందరూ, కిషోరు అందరూ వచ్చారు. ఈ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఆ నాగేశ్వరరావు అన్న మాట ఏంటంటే, అన్నయ్య ఇన్ని రోజులు నువ్వు చెబితే వస్తున్నావు, అది కుళ్ళిపోయిందా యాక్సిడెంటా ఇంకోటా మాకు తెలియదు, సర్వీస్ వచ్చింది ఇంటిమేషన్ ఇవ్వు, వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళతో మనకు సంబంధం లేదు, వెళ్దామన్నారు. నిజంగా భగవంతుడు నాకు స్నేహితుల రూపంలో ఉన్నట్లే ఆ నెక్స్ట్ డే నుంచే అందరూ వస్తున్నారు సార్, ఎవ్వరూ ఆగలేదు. వెరీ నైస్, వెరీ అలా జరుగుతుంది సార్. సార్ వెరీ నైస్ సార్. సార్ కుటుంబ అవసరాల కోసం కిరాణా షాపుల్లో అందరం బాకీ పెడుతూనే ఉంటాం. మీరు సామాజిక అవసరాల కోసం శ్మశానాల్లో కూడా లక్షల్లో బాకీ పెడతారని విన్నాను సార్, నిజమేనా సార్? నేను ఆల్టింగ్ డ్రైవింగ్స్కి వెళ్తుంటాను, కొన్ని చోట్ల చిన్న వర్క్స్ చేసుకుంటుంటాను. అందరం కూడా అంటే ఆ రోజు వరకు ఆ రోజు చేసుకొని ఆ వచ్చిన రూపాయితో సర్దుకొని వెళ్ళే వాళ్ళమే. కొంతమంది జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే రెగ్యులర్గా ఫండింగ్ ఇచ్చేంత స్తోమత మాకు ఎవరికి లేదు. అందుకని మేము మా ఫ్యామిలీస్ కోసం ఏదైతే ఎర్నింగ్ చేసుకుంటున్నామో అందులో నుంచి కొంత అమౌంట్ పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఆర్ఫన్ బాడీ, సపోజ్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్తే సుమారు మనకి ఎంత ఖర్చు అవుతుంది సార్?
నేను అబౌట్ 5,000 to 6,000 అవుతుంది. నేను ఒక ఆర్ఫన్ బాడీ తీసుకొని వెళ్తే ఇప్పుడు ప్రెసెంట్ 2,000 అవుతుంది సార్. ఒక్కొక్కసారి ఎన్ని బాడీస్ వస్తాయో చెప్పలేము. అంటే ఇక్కడ ఏంటంటే బాడీస్ ఒకటే చూస్తున్నారు, అంబులెన్స్ ఆయిల్ మెయింటెనెన్స్ ఉంటుంది, శ్మశాన వాటికలో కట్టెలు ఉంటుంది. అంటే కుర్రాళ్ళు ఒక 10 మంది కలిసి ఎక్కడికైనా వెళ్తే కనీసం ఒక ½ లీటర్ వాటర్ తగల ₹2 ఖర్చు పెట్టాలి. ప్రతిదీ కూడా రూపాయితో కూడిన పనే. అందుకని మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కాబట్టి ఆ శ్మశానంలో నాకు దేవుడితో సమానమైన శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసుకుని టీం అంతా కలిసి చెప్పుకుంటాం. అంటే కంటిన్యూగా వెళ్ళే వాళ్ళమే కదా, అందుకని ఆయన డబ్బులు ఉన్నప్పుడు సర్దుతూ ఉంటాం అట్లా. సార్ మామూలుగా ప్యాకెట్లో తాకట్లు పెట్టడం అంటే వ్యసనం అంటాం, అది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు రవాణా అవసరాల కోసం పెట్రోల్ బంకులు ఆయిల్ కోసం బండ్లు కూడా తాకట్టు పెడతారని విన్నాను. ఇది కూడా సేవా కార్యక్రమాల వ్యసనంగా భావించవచ్చు దీన్ని? అవును సార్, బళ్ళు తాకట్లు పెట్టారు. సార్ నాది కాదు, నేను కాదు, నాతో నడుస్తున్న తమ్ముళ్ళు స్నేహితులు లైవ్, నాకు తెలియదు వాస్తవానికి, పెట్రోల్ బంకుతో నాకు చెప్పాడు, ఏందన్నా మీ వాళ్ళు బళ్ళు పెడుతున్నారు, అదేంటంటే అంటే వాళ్ళతో స్వతంత్రంగా బండి ఎక్కడ పెట్టేళ్తున్నామో డబ్బులు ఇచ్చి తీసుకెళ్తామని బళ్ళు పెట్టేస్తారు, అక్కడ మొబైల్ ఫోన్స్ పెట్టేస్తారు. అంటే కొన్ని పెట్రోల్ బంక్స్లో అట్లా అలవాటు అయిపోయింది సార్. ముందు ఎమర్జెన్సీ సర్వీస్ నడవాలి, అదే ముఖ్యం, అదే ప్రయారిటీ, సర్వీస్ నడవాలి. అసలు నాతో కూడా సంబంధం లేకుండా డబ్బు లేకపోతే ఆ బైకు ఆ మొబైల్ అక్కడ వదిలేసి అన్న మళ్ళీ అంటే వాళ్ళకి చెప్పరు, అన్న డబ్బులు మర్చిపోయావు, ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం. ముందు సర్వీస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలెక్ట్ చేసుకొని ఒకడు 100, ఒకడు 50, ఒకడు 200 అట్లా వేసుకొని ఆ బంకులో 500 డబ్బులు ఇచ్చి ఆ ఫోనో బండో తెచ్చుకుంటారు అట్లా. సార్ అప్పట్లో మీరు చేస్తున్న సేవలకు గాను డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి నుంచి కూడా మీరు మానవత్వ ధీర అనే అవార్డు కూడా అందుకున్నారు రుద్ర చారిటబుల్ తరఫున. మీకు ప్రభుత్వం, ప్రజలు, పోలీసుల నుండి అందుతున్న సహకారం ఎలా ఉందంటారు ఈ కార్యక్రమాల్లో? సార్ అంటే నాకు అంత స్పెసిఫిక్గా పలానా ఇది అనేం లేదు సార్. ఎవరైనా కానీ అంటే పొలిటికల్గా కానివ్వండి, పబ్లిక్ నుంచి కానివ్వండి, పోలీసు వారి నుంచి కానివ్వండి ఆప్యాయంగా పలకరిస్తారు సార్. మేమేదో ఆశించి చేయట్లేదు, ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు మన పిల్లలు అని ఆప్యాయంగా పలకరిస్తారు. అందులో మాత్రం ఎక్కడికి వెళ్ళినా మా స్నేహితుల కుటుంబానికి అది దక్కుతుంది సార్. కొన్ని వందల వేల కుటుంబాల్లో వారి ఇంటి బిడ్డల్లాగా మేము ఉండగలుగుతున్నాం. మీకు ఆత్మతృప్తి అయితే? అవును, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. వెరీ నైస్ సార్. ఓవైపు అధికారుల కళ్ళకేమో గంతలు, మరోవైపు ఏమో రహదారులపై ఎన్నెన్నో గుంతలు. ఏ గుంతలో ఎవరు పడతారో, ఏ కుటుంబం ఏ దిక్కు కోల్పోతుందో అనే భయం మిమ్మల్ని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఆ పని మీద కొన్నిసార్లు మీరు రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చారని విన్నాను సార్. రైట్ సార్. మేము చేస్తున్న సర్వీస్లోనే ఎమర్జెన్సీ సర్వీస్లో ఒకటి ఉంది సార్. అంటే ఎక్కడన్నా సిటీ లిమిట్స్లో మనకి 108 వెహికల్స్ ఎలా తిరుగుతాయో మా దగ్గర అంబులెన్స్ సర్వీస్ ఉంది కాబట్టి పబ్లిక్ హాస్పిటల్కి డ్రాప్ చేయడం కోసం ఫోన్ చేస్తుంటారు ఎమర్జెన్సీ టైంలో. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి, అంటే వెల్ నోటెడ్ పర్సన్ అయ్యాం సార్. మా నెంబర్ ఏంటంటే పబ్లిక్కి బాగా అలవాటు అయిపోయింది, పలానా నెంబర్కి ఫోన్ చేస్తే వస్తారు అని. అలా యాక్సిడెంట్ అయ్యి ఇంజూర్ అయితే 108కి ఎలా కాల్ చేస్తారు, అలా మా నెంబర్ కూడా కాల్స్ చేస్తున్నారు. ఈ గుంటూరు సిటీలో ఇప్పుడు పేరెచెల్ల నుంచి మార్కెట్ బస్ స్టాండ్ వరకు ఇటు హైవేలో అంటే నియర్ అబౌట్లో ఉన్నది, అంటే అంబులెన్స్ 108 వెహికల్ కంటే మేమే ముందుగా వస్తామని ఒక నమ్మకంతో మాకు కాల్స్ చేస్తుంటారు. అలా ఒకరోజు నైట్ రౌండ్ అబౌట్ 1:32 ఆ టైంలో కాల్ వచ్చింది సార్. NH హైవేలో, నేషనల్ హైవేలో విజయవాడ వైపు వెళ్ళేటప్పుడు ఖాజా టోల్ గేట్లో వర్క్ చేస్తాడు ఒక బాబు. అతను పేరెచెల్లలో ఉంటాడు. నైట్ టైం అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు సార్. వెళ్తున్నప్పుడు ఒక చుట్టుకుంట సర్కిల్కి దగ్గరలో ఆన్ ది వేలో ఒక చిన్న గుంత, దాని పక్కన ఒక పెద్ద గుంత. ఆ పెద్ద గుంతను తప్పించిపోయి ఆ చిన్న గుంతలో పడ్డాడు అతను. అంటే వీల్ కరెక్ట్గా అందులో గుద్దుకుంటుంది. అందులో గుద్దుకొని ఆ చిన్న గుంతలో గుద్దుకోవడం వల్ల ఎగిరి వెళ్ళి ఆ పెద్ద గుంతలో ఈ హెడ్ తగిలింది సార్. అతనికి ఇంజూరీ అయింది. అటుగా వెళ్తున్న ఆటో వాళ్ళు ఎవరో కాల్ చేశారు, అన్న ఇట్లా దెబ్బలు తగిలిన కుర్రోడికి బులుగు రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు, ఎక్కడో డ్యూటీ చేస్తున్నాడు, సెక్యూరిటీ ఏమో అన్నారు. వెంటనే బయలుదేరి వెళ్ళాము కొంతమంది స్నేహితులతో. అతన్ని లిఫ్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అతని దగ్గర ID కార్డు ఉంది. నేను కంటిన్యూగా సర్వీస్ చేస్తుంటా కాబట్టి NH 5లో చేసేటువంటి వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమంటారంటే నేషనల్ హైవేకి సంబంధించిన పోలీస్ పెట్రోలియం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది నాకు పరిచయిస్తున్నారు. ఈ ఫోటో వాళ్ళకి పెట్టి, నాన్న ఇట్లా మీ యూనిఫామ్ ఏముంది అంటే, అన్న ఇతను మాకు తెలిసిన అతనే, వస్తున్నామని వాళ్ళు వచ్చారు. అతను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు ఆ రోజు ఉన్నాం. ఆ రోజు మా టీం స్నేహితులు దాదాపు 10-15 మంది వరకు గ్యాదర్ అయ్యాము. పిల్లగాడు చాలా బాగున్నాడు సార్, నీట్గా ఉన్నాడు.
ఏ హ్యాబిట్ లేదట. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పింది, వాళ్ళ అమ్మా నాన్నను చూసుకోవడం తప్పితే అతనికి వేరే ఏ హ్యాబిట్ లేదన్న, సడన్గా ఇలా జరిగింది. సరే అని చెప్పి రిటర్న్ వచ్చాం. అసలు ఎందుకు జరిగింది అని చూసుకున్నాం. ఒక పెద్ద గుంత, ఒక చిన్న గుంత ఉంది. అతను అడిగినప్పుడు భయ్యా గుంత తప్పించబోయి పడ్డాను అన్నాడు. ఈ తలకు తగిలిన బ్లడ్ అదంతా ఉంది. స్నేహితులతో మాట్లాడుకున్నాను, అరే ఇక్కడ గుంతలు ఉన్నాయి, మరీ మంచిగా ఉన్నాడు పిల్లగాడు, ఒక్క ప్రాణం పోతాయింది, మనకు అవకాశం ఉన్నదో ట్రై చేద్దామని కొంతమందితో కలిసి, అప్పుడు కూడా మన అమర్చందే హౌసింగ్ బోర్డులో ఉంటాడు, ఆ మిత్రుడికి తెలిసిన క్రషర్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి తక్కువ అమౌంట్కి డస్ట్ అది ఇప్పించాడు. అప్పుడు ఆ రోడ్లో ఉన్నటువంటి గుంతలన్నీ స్నేహితుల సహకారంతో పూడ్చుకుంటూ వెళ్ళాం. అంతే. అద్భుతం సార్. సార్ మరో ముఖ్య ప్రశ్న, జనరల్గా అద్దెళ్లలో ఉంటూ చనిపోయిన వాళ్ళ పట్ల యజమానులు చూపించే వివక్ష అంతా ఇంత కాదు. మూఢనమ్మకాలు కావచ్చు, మూఢ విశ్వాసాలు కావచ్చు, అలాగా కష్టాలు ఉన్న వ్యక్తులకు మీరు ఎన్నో సందర్భాల్లో ఆత్మీయ సహకారం అందించడంతో పాటు వాళ్ళకి అవసరాలన్నీ తీరుస్తున్నారు. దీన్ని మీరు అసలుకి ఈ మూఢనమ్మకాలను పోవాల్సిన అవసరం ఉందంటారా? సార్ మూఢనమ్మకాలు అనేది అంటే నాకు అంత అంటూ మహిళ జనరల్గా అదేదో ఉంటాయి కదా, ఆ భయంతోనే మనిషిగా కూడా అక్కడ పరిగణించడం జరగదు. జనరల్గా డెడ్ బాడీని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్టమని అడగటం, ఇవన్నీ కొంచెం పాపం అప్పటికే కష్టాలు ఉన్న వ్యక్తులకి మరి ఇంకొంచెం ఇబ్బంది కలిగించే అంశాలే సరే అవి సార్. సార్ ఇప్పుడు అంటూ ముట్టు మైల అని చేస్తున్నారు. ఏది అంటూ ఏది ముట్టు ఏది మైల నాకైతే ఇంతవరకు తెలియలేదు సార్. ఇప్పుడు శ్మశాన వాటికి వెళ్తే అంటు అంటున్నారు, ముట్టు అంటున్నారు. ఏదన్నా కాళ్ళకి ఏదన్నా తగులుతుందేమో, కాళ్ళు కడుక్కున్నామంటే తప్పు లేదు. దానివల్ల వచ్చే చెడు ఏంటి సార్? ఏదైనా మన ఆలోచనలో ఉంటుంది సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నన్ను చూడండి, ఇప్పుడు నెత్తికి టోపీ పెట్టుకున్నాను, క్లాత్ వేసుకున్నాను, చూడటానికి ఒక ముస్లిం లాగా ఉన్నాను. ఈ రంజాన్ నెలలో కాకుండా విడి రోజుల్లో నన్ను చూడండి, అసలు ముస్లిం అనే నా పేరు సుభాని అని చెప్పకపోతే నన్ను గుర్తుపడటమే కష్టం. జుట్టు గడ్డం ఉంటుంది, మెడలో కొంతమంది మహాత్ములు నా మీద నమ్మకంతో వారి జపశక్తికి సంబంధించినటువంటి మాలలు నా మెడలో వేశారు. రుద్రాక్ష మాలలు కానివ్వండి, కపాలి కానివ్వండి, కొన్ని మాలలు ఉన్నాయి నా మెడలో. ఇప్పుడు కూడా ఇదిగోండి ఉంటుంది, ఒకటి చూపిస్తాను, గురుదేవ ఇదిగోండి, ఇది ఎప్పుడు ఉంటుంది ఇట్లా. ఇప్పుడు అలా చూస్తే మరి హిందువులా కనిపిస్తానుగా, మరి అప్పుడు నేను హిందువా ముస్లిమా సార్? మన మైండ్ సెట్లో మనం పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది సార్. ఏదైనా సరే భయపడుతూ వెళ్తే ప్రతిదీ భయమే, అంటూ ముట్టు అనుకుంటే భయపడుతూ ఉంటే అన్నీ అంతే ఉంటాయి. సార్ రక్తదానం, అవయవదానం, అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు చాలా చురుగ్గా నిర్వహిస్తున్నారు. అవును సార్. ఎదుటి వ్యక్తికి మంచి చేస్తే మనకు మంచి జరిగిద్దని బలంగా నమ్ముతారా మీరు? తప్పకుండా నమ్ముతాను సార్, 100%. అంటే ఎవరో చెప్పిందో పుస్తకాల్లో చదివిందో కాదు, ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను అనుభవిస్తున్నది సార్. నా చేతిలో సింగిల్ పిన్ లేదు, నేను రోజు కూలి పని చేసుకునేవాడిని. కానీ గుంటూరు సిటీలో రుద్రా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ కొంతమంది స్నేహితుల ద్వారా రన్ చేయగలుగుతున్నాను. ఎలా సాధ్యం? నేను 10 మందికి మంచి చేయాలి అనే ఆలోచన నేను చేయగలిగాను, జరుగుతుంది. మంచి కనిపిస్తుంది కదా సార్ మీకు. అవును. ఇప్పుడు మీ వద్దకు వచ్చేప్పుడు కూడా హైవేలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఒక వ్యక్తి లారీ గుద్ది, వారి శరీరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరికి పోలీసు వారి పర్యవేక్షణలో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మీ దగ్గరకు వస్తున్నాను. నేను మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది అని నేను ఆలోచించాను, జరుగుతుంది. నీకేంటి జరిగింది మంచి చూపించు అంటే అది నాకు తెలుసు, ఇంటర్నల్గా నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సర్వీస్ ఆగకుండా నడపగలుగుతున్నాను కదా సార్. వెరీ నైస్. 100% పక్కవాడికి మంచి చేయాలనే ఆలోచన మనలో ఉంటే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గుడ్ సార్. సార్ కంటిన్యూస్గా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. ఫ్రీజర్ బాక్సులు సమకూర్చుకోవడం కావచ్చు, లేదంటే మార్చురీ వాళ్ళని నడపడం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అవును సార్. నిధుల సమీకరణ లేదా నిధుల కొరతను అధిగమించడం అనేది మీకు సాఫీగా జరుగుతుందా ప్రస్తుతం? అది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సార్. అంటే అప్ అండ్ డౌన్స్ ఏం కాదు, టోటల్ చెప్తున్నాను కదా సార్, చేతిలో మా దగ్గర రూపాయి బిల్లు ఉండదు. మేము రోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళమే. అందరూ అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, డైలీ రూపాయి జేబులో తీసి పెట్టాలన్నా ఎవరికైనా ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ ఎర్నింగ్ వాళ్ళు చూసుకోవాలిగా. ఇందాక మీరు అన్నారు శ్మశాన వాటికలు అప్పులు అని, బళ్ళు తాకడ పెడుతున్నారు పెట్రోల్ బంక్స్లో. అలాగే రెగ్యులర్గా జరుగుతుంది. అంటే సర్వీస్ జరిగిన చోట ఎక్కడ ఏమీ తీసుకోవటం మాకు ఇష్టం లేదు సార్. ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్తున్నాము, మాకు చేతనైన సహాయం చేస్తున్నాము, తిరిగి వస్తున్నాము. అక్కడ చాలామంది ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు, ఎందుకో తీసుకోబుద్ధి కాదు. అంటే ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఇది చేసి వెళ్ళి రూపాయి తీసుకుంటున్నామని, సరే రైట్, తర్వాత వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకొని వస్తారా, పలానా పిల్లలు పలానా సహాయం మనకు చేశారు, వీరికి మనం ఏదైనా చేద్దామనే ఆలోచన అతి తక్కువ మంది ఉంటారు. అలా
గుడ్ సార్. అంటే గుర్తుండదు ఎవరికి. అదే సార్. మా ఆఫీస్లో ఒక చిన్న హుండీ ఉంటుంది సార్. ఎవరైనా వచ్చినా కానీ అందులో ₹1 దాంట్లో వేసి వెళ్తారు. అదే ఆయిల్స్కి వాటికి రన్ అవుతూ ఉంటుంది. అట్లా నడుస్తుంది. ఫ్రెండ్స్ అయినా కానీ దాంట్లోనే వేసుకుంటాం అమౌంట్. వెరీ నైస్. రైట్. మీ సగం బలం మీ స్నేహితులు, సార్ సగం బలం మీ అర్ధాంగి. ప్రపంచానికి ఇంత ప్రేమను పంచుతున్న మీది ఖచ్చితంగా ప్రేమ వివాహం అయి ఉండాలి. మీ కుటుంబ సభ్యుల మద్దతు సహకారం ఎలా ఉంది సార్? బాగుంది సార్. అవును సార్, వాస్తవం మీరు అన్నది. నాది లవ్ మ్యారేజ్ అండి. గ్రేట్. మా రిలేటివ్సే ఇష్టపడి కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను కూడా బాగా సపోర్ట్ ఉంటుంది నాకు. అంటే కొన్ని వాటిలో నేను ఒక చోట ఉన్నా, తను ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయి తను నా పొజిషన్లో అని కాకుండా నాకులాగే స్వచ్ఛందంగా ఒక వాలంటీర్ లాగా సర్వీస్ చేస్తుంది. బాడీస్ లిఫ్ట్ చేయాలన్నా కానీ, అంటే ఆర్ఫన్ బాడీస్కి వెళ్ళాలన్నా, మార్చరీ ఫ్రీజర్ బాక్స్కి ఇవ్వాలన్నా, ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగి బాడీ షిఫ్ట్ చేయాలన్నా, అలా అంటే ఒక ఫ్యామిలీలో అంటే నా స్నేహితులందరితో ఒక తోబుట్టులాగా వెళ్తుంది సార్. అలాగే మా అమ్మ నాన్న, అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే మొదటి కారకుడు మా నాన్న సార్. ఈరోజు వరకు అసలు వారి గురించి అసలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాను. మస్తాన్ వలీ సార్ మా నాన్నగారి పేరు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ ఫాదరు, ఎవరి నాన్న వాళ్ళకి హీరోనే సార్. ఈరోజు నేను ఇలా 10 మందితో ఇలా ఉండగలుగుతున్నాను అంటే మా నాన్న చేసినది. సరే, స్టిల్ ఈరోజు కూడా నా ఒంటి మీద వేసుకునే బట్టలు కానీ, నేను తినే తిండి కానీ మొత్తం ఆయనే సార్. నేను వాళ్ళని చూడాల్సిన పొజిషన్లో నన్ను మా అమ్మ నాన్న చూస్తున్నారు. అంటే నాకు అవకాశం లేదు సార్. వాళ్ళకి నేను చెయ్యాలని ఉంటుంది నాకు లోపల. ఈ సర్వీస్కి ఇలా అలవాటు అయిపోయి ఎక్కడ ₹1 వచ్చినా అది జాగ్రత్త చేసుకుని ఇటు వాడాలి అటు వాడాలి. నేనేమి చేయలేని పరిస్థితి. చేయాలని ఉంటుంది లోపల. సరే, ఇప్పుడు నేను రంజాన్ ఉపవాసాలు ఉంటున్నాను. అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. కొద్దిగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంటే అక్కడ అమ్మమ్మకు బాగోలేకపోతే అది అమ్మాయి అక్కడికి వెళ్ళుంది. ఇప్పుడు ఉపవాసాలు. తెల్లవారుజాము 4 గంటలకు లేచి నాన్నగారే మొత్తం చూసుకొని నాకు సంబంధించి ప్రతిదీ ఆయనే చూస్తుంటారు సార్. అంటే ఎన్ని చెప్పినా తక్కువే. ఏమి ఇచ్చినా నేను ఆయన రుణం తీర్చుకోలేను. అంతే. పిల్లలు ఎంతమంది సార్? 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారు. పెద్ద పాప అజ్మీన్ 8th చదువుతుంది. చిన్న పాప ఆఫ్రీన్ 6th చదువుతుంది. ఇప్పుడు 6th వచ్చింది ప్రజెంట్. వెరీ నైస్ సార్. సార్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు వరకు సుమారు ఎంతమందికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఉంటారు? మరో ముఖ్య విషయం, మత ఆచార వ్యవహారాలను బట్టి కూడా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తుంటారని తెలిసింది సార్. పైపెచ్చు వాళ్ళ యొక్క అస్థికలు కూడా కాశీ వెళ్ళి అక్కడ గంగా నదిలో కూడా నిమజ్జనం చేస్తారని విన్నాను. అవును సార్. సార్, ఇప్పుడు చనిపోయిన వారు ఎరుగుడు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏ రిలీజియన్ అయినా కావచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ రిలీజియన్ అయినా కావచ్చు. అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక స్తోమత వారి దగ్గర సరిగా లేకపోవచ్చు. కానీ చనిపోయిన వారికి ఇలా చేసుకోలేకపోయాము అని మానసికంగా వీరు బాధపడకూడదు. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు బ్రతికి ఉన్నారో వారు బాధపడకూడదు. అందుకని చనిపోయిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మానసికంగా బాధపడకుండా ఉండడం కోసం వారు ఏ రిలీజన్లో అయితే, ఏ కమ్యూనిటీలో అయితే వారు ఉన్నారో వారి వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేస్తామండి. క్రిస్టియన్స్ అయితే అంటే ఖననం, క్రిస్టియన్ బాక్స్ తీసుకొచ్చి ఒక పాస్టర్ గారితో ప్రేయర్ చేయించి అక్కడ పూడ్చడం జరుగుతుంది. హిందూస్లో కూడా పూడ్పు కాల్పు, ఖననము దహనము 2 ఉంటాయి. ఖననం చేసుకున్న వారికి ఖననము, దహనం చేసుకున్న వారికి దహనము. దహనం అయిన వారి అస్థికలు ప్రతి గ్రహణానికి డేట్ చూసుకొని ఒక 1 వీక్ ముందు కాశీ వెళ్ళి అక్కడ వారణాసిలో గంగలో అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది సార్. అది కూడా స్నేహితుల సహకారంతోనే, అందరం కలిసే వెళ్తాం. ఎవరితోనో ప్యాక్ చేసి పంపించడం ఏముండదు, మేమే తీసుకెళ్తాం స్వయంగా. అదే ముస్లిమ్స్ ఎవరైనా చనిపోతే కఫన్ క్లాత్ తీసుకొని సందలంటే గంధము, పర్ఫ్యూమ్స్ అవన్నీ వాడి ఎవరి మత సాంప్రదాయాల ప్రకారం వారికి, అంటే ముస్లిమ్స్లో ఖననం చేస్తారు సార్, క్లాత్ అది కట్టి చేస్తారు. ఎందులో కూడా వారి వారి కుటుంబ సభ్యులు మానసికంగా బాధపడకూడదు అనే ఉద్దేశంతో చనిపోయిన వారు, అంటే మన బాడీలోంచి బయటికి సోల్ వస్తే ఆ బాడీ క్రిమిట్ అయ్యేంత వరకు, బరియల్ అయ్యేంత వరకు ఆ సోల్ తిరుగుతూ ఉంటుంది అని కొంతమంది పెద్దలు చెప్తే నేను విన్నాను సార్.
నేనెవరో తెలియదు, అతని శరీరానికి చాలా జాగ్రత్తగా ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చేస్తున్నాను. అతని బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయిగా. ఇతను ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బిడ్డలాగా చేస్తున్నాడు. వీడు బాగుండాలని తలుచుకుంటాడుగా. వారి కుటుంబ సభ్యులు కూడా అయ్యా మాకు తోడు నిలబడ్డావా అని మనసులో బయటకు చెప్పలేకపోవచ్చు సార్, అందరూ ఎక్స్ప్రెస్ చేయలేరు, మనసులో అనుకుంటారుగా. వారి వారి బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు నా స్నేహితులందరూ కూడా అంత పాండమిక్ కోవిడ్ టైంలో కూడా ఎవ్వరికి సార్ మీరు నమ్మరు, వితౌట్ ప్రికాషన్స్ సార్. ఫస్ట్ రోజు నేను ఎలా అయితే ఉన్నానో ఆ తర్వాత వితౌట్ ప్రికాషన్స్, శానిటైజర్ లేదు, మాస్క్ లేదు, ఎక్కడా కూడా ఫుడ్ అంటే ప్రాపర్గా మాకు మాస్క్ తోమతే లేదు, అంబులెన్స్లో ఆయిల్ కొడుచుకోవడానికే సరిపోదు. సరే ఇళ్లల్లో గొడవలు పడి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేసి శ్మశాన వాటికల్లో నాతో పాటు డెడ్ బాడీస్తో పాటు నైట్లో ఉన్న స్నేహితులు ఉన్నారు సార్. ఇళ్లలో కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగి, అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఏంటంటే అటువంటి బిడ్డల కన్నా తల్లిదండ్రులు అంటే ముందు వాళ్ళకి పాదాలకు నమస్కారం చేయాలి. వాళ్ళ పిల్లలు అలా వస్తున్నా ఏ రోజు నాకు ఫోన్ చేసి క్వశ్చన్ చేయలేదు. అంటే వాళ్ళని జాగ్రత్త కోసం అరుస్తారు, కానీ నన్ను ఎప్పుడూ నిందించలేదు. ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగానే పలకరిస్తారు. అట్లా ఎవరి వారి మత సాంప్రదాయాల ప్రకారం అలా చేస్తున్నాం సార్, అంతే. ఆ అంశం నాకు బాగా ఎందుకు గుర్తుండిపోయిందంటే, మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు. వ్యక్తిగతంగా నా విషయం తీసుకుంటే కోవిడ్ టైంలో నేను అంత భయపడిపోయాను. ఏది నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా, అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు అంత ధైర్యంగా మాస్క్ లేకుండా, శానిటైజర్ లేకుండా, అసలు శానిటైజర్లతో కూరగాయలు కడుక్కున్న వాళ్ళు ఉన్నారు. అసలు గందరగోళం అంతగా హడావుడి చేసిన సందర్భాలు మీరు ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేదంటే దానికి రీజన్ ఉందండి. మాకేదో స్వాములు ఉన్నారు, శక్తులు ఉన్నాయి, ఓం బింబుష్లు ఏం లేవు సార్. శానిటైజర్తో కంటిన్యూగా చేతులు రుద్దుకుంటూ ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకరోజు ఒక పూట వాడాం. అలా రుద్దుకుంటూ ఉంటే మంటలు వచ్చేసాయి చేతులు. ఆ గ్లౌజ్ వేసుకుంటే అంతే ఉంటే 24/7 తిరుగుతూనే ఉన్నాయి. అంటే డే టైంలో క్రిమిషన్స్ బరియల్స్ చేస్తున్నా, నైట్ టైం బాడీస్ తీసుకొచ్చి కొన్ని బరియల్ గ్రౌండ్స్లో అలా పెట్టుకుంటున్నాం. ఈ మాస్కులు గ్లౌజులు అలాగే ఉంటే మంటలు రావటం చేతులు. కొంతమంది పిల్లలు స్టార్టింగ్లో వాడారు, మంటలు రావటం, ఇదంతా ర్యాషెస్ రావటం చేతులకి. మాస్క్ పెట్టుకుంటే అంటే నిద్ర ఉండదు కదా సార్, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం. అంటే వాళ్ళల్లో వాళ్ళకే మా స్నేహితులందరికీ ఇరిటేషన్ వచ్చి, హే పోతే భయం ఉంటే ఉన్నాం, అందరూ ఉన్నారు కదా. అంటే ఫ్రెండ్షిప్ అనే ఒక మత్తు సార్ మాది. అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తూ చేసాం. మాలో ఏంటంటే భయం అనేది లేకుండా ఒక ఎంజాయ్ చేస్తూ, సర్వీస్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ చేయటం వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఒక్కోసారి 70 మందికి పైగా మృతదేహాలకు మీరు అన్నదానాలు చేశారని, అంత్యక్రియలు చేశారని కోవిడ్ టైంలో ఎక్కడో విన్నాను సార్. అవును సార్. అదృష్టవశాత్తు నాకు తెలిసి మీ టీం సభ్యులకి ఎవరికి ఏ విధమైన హాని జరగలేదు కదా? ఏమి కాలేదు సార్. నేను కోవిడ్ అయిపోయిన తర్వాత నేను శ్మశాన వాటిక నుంచి, అంటే గుంటూరులోనే కాదు సార్, చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని శ్మశాన వాటికల నుంచి కార్యక్రమం జరిగిన తర్వాత అస్థికలు తీసుకుని వెళ్ళింది. అంటే ప్రతి గ్రహణానికి తీసుకెళ్తాను సార్. ఒక కోవిడ్ టైంలోనే 1400 పైన 1460 అట్లా తీసుకెళ్ళాను సార్, ఓన్లీ అస్థికలు. ఇది మేము గ్యాదర్ చేసినవి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినవి కానివ్వండి, అంటే ఇంకా మిగతావి ఇంకెన్ని ఉండొచ్చు, అంటే బరియల్ చేసినవి కానివ్వండి, మా దగ్గరికి రానివి కానివ్వండి. అవును సార్, అట్లా. మీరు ఇంతకుముందు చెప్పారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేటప్పుడు 108తో కూడా పోటీ పడుతూ ఉంటారు. మరోవైపు ఏమో మంచి ఉత్సాహం గల యువకులని నడిపిస్తున్నారు. ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి మీరు యోగా, మెడిటేషన్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా, లేదా ప్రత్యేక ఆహారం ఏమైనా తీసుకుంటూ ఉంటారా? అట్లా ఏం లేదు సార్. మైండ్లో అంటే 108కి పోటీ పడే అంత ఇది కాదు సార్. ఎవరు ఎమర్జెన్సీ, ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఆ వెహికల్ ఉంటే అందులో లిఫ్ట్ చేసి పంపిస్తాం. అట్లా ఏం లేదు. సర్వీస్ ఇంకా ఫుడ్ అట్లా పర్టికులర్గా ఏం లేదు. మెడిటేషన్స్ చేయడం అట్లా ఏం లేదు. మైండ్ సెట్లో ఒక ఆలోచన లాక్ అయింది అంతే. ఏది కూడా మనల్ని మించి కాదు. నన్ను నేను నమ్ముతాను సార్. అవును, అలాగే నా స్నేహితులు నన్ను నమ్ముతారు. ఓకే, ఆ నమ్మకం అనే ఒక బలం అంతే, అలా ఏం లేదు. రుద్ర సువాని సార్ అలియాస్ శ్మశానవాసి అలియాస్ నడిచే రుద్రుడు, ఇట్లా మిమ్మల్ని ముద్దు పేర్లతో, చాలా ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. భగవంతుడిని ఎదుటి వ్యక్తిలో చూస్తానంటారు మీరు. భగవంతుడిని మీకు దగ్గర చేసే మార్గాన్ని కూడా వెతుక్కుంటూ అంటూ చెప్తూ ఉంటారు మీరు. అలా అయితే రూపం లేని భగవంతుడు ఉన్నాడు అనడానికి రుద్ర చారిటబుల్ ట్రస్టే సాక్ష్యం అని నేను అంటాను. మీరేమంటారు సార్? అది చూసేవారి స్వభావాన్ని బట్టి, వారి ఆలోచనను బట్టి ఉంటుంది సార్.
భగవంతుడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఎవరైనా సరే నడవాల్సిందే. భగవంతుడి శక్తి నాలో ఉంది అని నమ్ముతాను సార్ నేను. భగవంతుడి శక్తి నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఉన్న కుటుంబాల వాళ్ళ ఆశీర్వాదంలో ఉందని నమ్ముతాను నేను. అందుకే సాక్షాత్ దైవం మనిషే అని నమ్ముతాను సార్. మనిషికి మనిషే దైవము నేను నమ్ముతాను. ఇంకా ఫిజికల్గా బాహ్య ప్రపంచానికి అంటారా, నడుస్తున్నాం జనాల్లో, కొన్ని కావాలి కాబట్టి కొన్ని తప్పదు, అంతే. సార్ సార్ ఇప్పుడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలంటే ఎవరిని సంప్రదించాలి సార్ మీలో? సో స్వచ్ఛందంగా వారంతటి వారు ఎవరైనా వస్తే టీం సభ్యులు ఎవరినైనా కన్సల్ట్ చేయొచ్చు. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ స్నేహితుల అందరి సహకారంతో నడుస్తుంది. పర్టికులర్గా వీళ్ళే ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళే చేయాలి అని ఏం లేదు. ఎవరిని టీంలో ఎవరిని కన్సల్ట్ చేసినా ఆఫీస్ దగ్గరకు వచ్చిన ఆఫీస్ దగ్గర ఎప్పుడు 10 మంది పిల్లలు ఉంటారు సార్. ఓకే, ఎవరినైనా కన్సల్ట్ చేయొచ్చు. మన ఏటీ అగ్రహారం రామిరెడ్డి నగర్ నల్లపాడు రోడ్లో ఏటీ అగ్రహారం రామిరెడ్డి నగర్ మెయిన్ రోడ్లో శ్మశాన వాటికను ఆనుకొని ఒక మున్సిపాలిటీ కాలువ మీద ఒక తాటాకులతో ఎర్ర రంగు పట్టా కట్టి ఉంటుంది సార్. అదే మా దేవాలయం, మా ఆఫీస్ అదే. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఎక్కడైనా మీ కళ్ళ ముందు ఏదైనా జరిగితే అంటే ప్రతిదానికి రియాక్ట్ అవ్వమని నేను అనను. ఆపదకి ఒక సాయం చేయడంలో ముందు ఉండగలిగితే, అంటే బ్లడ్ కావాలి, ఎవరికైనా ఫుడ్ పెట్టాలి, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది, రియాక్ట్ అవ్వగలిగితే బాగుంటుంది. ఒక తెలియని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అది మెసేజ్ ఇచ్చే అంతటమని నేను కాదు సార్, నేను అనుభవిస్తున్నాను. ఓకే, అవకాశం ఉంటే ప్రయత్నించమని చెప్తాను సార్. దేవుడు అనేవాడు ఎక్కడో పైన ఉండడు, నీలోనూ నాలోనూ ఇక్కడే ఉంటాడు. అవతల వాడు ఆ సాయం అడిగినప్పుడు తప్పన బయటకు వస్తాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడు అని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. నా అభిమాన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి చిలికిన పదాలండి ఒక చలనచిత్రంలో. సరిగ్గా అలాంటి పదాలను కూర్చి రూపం ఇస్తే నాకైతే రుద్ర చారిటబుల్ ట్రస్ట్ కనిపిస్తుందండి. సమస్యలను మూలాల నుంచి నిర్మూలించేది ఆ రుద్రుడండి, శివుడు సార్. సమాజానికి నలుమూలల నుంచి సేవ చేస్తున్న మాత్రం ఈ రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అని నేను బలంగా నమ్ముతాను సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి 4 మాటలు రాయటం అనేది నా కళానికి దక్కిన అవకాశం సార్. మీ గురించి 4 మాటలు చెప్పటం నా కళానికి దక్కిన అదృష్టం కూడా సార్. మీకు పాదాబంధన చేద్దామంటే మీరేమో నాకంటే చిన్నవారు సార్. అందుకే మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. హృదయంతో చేతులతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.